నమస్కారం. ఒక షాకింగ్ డెవలప్మెంట్ అండి. ఒకప్పుడు ఎంతో స్నేహంగా మెలిగిన రెండు పొరుగుదేశాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. అవును, మనం మాట్లాడుతోంది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించే. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణానికి దారితీసింది. అసలు ఇంతలా ఎందుకు జరిగింది? ఈ విశ్లేషణలో దీని వెనకున్న పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ప్రశ్న అందరి మెదళ్లలోనూ ఉంది కదా. దశాబ్దాలుగా భౌగోళికంగా, సాంస్కృతికంగా ఇంత దగ్గరగా ఉన్న ఈ దేశాల మధ్య ఇంత శత్రుత్వానికి అసలు కారణమేంటి? ఈ గొడవకు మూలమెక్కడుంది? పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే ఫిబ్రవరి 2026 నాటికి పాకిస్తాన్ ఏకంగా అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్పై బహిరంగ యుద్ధం ప్రకటించేసింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ సమాజం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ గొడవ నిన్న మొన్న మొదలయ్యింది కాదండి. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. దీని మూలాలు కొన్ని దశాబ్దాల నాటి చరిత్రలో ఈ రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పాతుకుపోయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ మొత్తం గొడవకి సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఈ సరిహద్దు రేఖే. దీని పేరు డ్యూరాండ్ లైన్. 1893లో బ్రిటిష్ వాళ్లు గీసిన ఈ 2640 కిలోమీటర్ల పొడవైన లైన్ అప్పటినుంచి ఈ రెండు దేశాల మధ్య ఒక అగ్గి రాజేస్తూనే ఉంది. ఈ డ్యూరాండ్ లైన్ విషయంలో రెండు దేశాల వాదనలకు అస్సలు పొంతనుండదు. పాకిస్తాన్ ఏమో ఇది మా అధికారిక అంతర్జాతీయ సరిహద్దు అని గట్టిగా చెప్తోంది. కాని ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మేము దీన్ని అస్సలు గుర్తించామంటోంది. వాళ్ల వాదనేంటంటే ఈ గీత తమ పష్తూన్ జాతి ప్రజలను అన్యాయంగా రెండు దేశాలుగా విడదీసిందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఇక రెండో చాలా ముఖ్యమైన కారణం ఉగ్రవాదం. పాకిస్తాన్ ఏమంటోందంటే మా దేశంలో దాడులు చేస్తున్న టీటీపీ అంటే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ ఒక సేఫ్ హెవెన్లా అంటే ఒక అడ్డాగా మారింది అని. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ టెర్రరిస్టులను కంట్రోల్ చేయలేకపోతోందని, అందుకే మా దేశ భద్రత కోసం మేము సరిహద్దు దాటి చర్యలు తీసుకోవాల్సి వస్తోందని పాకిస్తాన్ వాదిస్తుంది. సరే, ఈ పాత గొడవలు, ఈ టెర్రరిజం ఆరోపణలు ఇవన్నీ కలిసి రీసెంట్గా ఎలా భగ్గుమన్నాయో, ఈ వివాదం ఒక ఫుల్ స్కేల్ యుద్ధంగా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. అంతా మొదలైంది 2025 అక్టోబర్లో. అప్పట్నుంచే టెన్షన్స్ మెల్లగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. కాని అస్సలు సీన్ మారింది ఫిబ్రవరి 21, 2026 నాడు. ఆ రోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ఖోస్ట్ లాంటి ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇంకేముంది, ఆఫ్ఘన్ దళాలు కూడా ఊరుకోలేదు. వెంటనే వాళ్లు కూడా పాకిస్తాన్ మిలిటరీ బేస్ల మీద ఎదురుదాడికి దిగారు. పాకిస్తాన్ తమ సైనిక చర్యకు అధికారికంగా ఒక పేరు కూడా పెట్టింది. అదే ఆపరేషన్ గజబ్ లిల్ హక్. సాధారణంగా ఒక ఆపరేషన్కి ఇలా పేరు పెట్టారంటే వాళ్ళు ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో వారి సైనిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయనడానికి ఒక సంకేతమన్నమాట. ఎక్కడైనా యుద్ధం వస్తే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది అమాయక ప్రజలే కదా. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. కాబూల్, కాందహార్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో బాంబుల మోత మోగుతోంది. బార్డర్ దగ్గరున్న వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ యుద్ధం కేవలం ఆ రెండు దేశాల మధ్య మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని ప్రభావం మొత్తం దక్షిణాసియా ప్రాంతం మీద పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా టెన్షన్గా ఈ పరిస్థితిని గమనిస్తున్నాయి. ఇప్పుడు చూడండి వేరే దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయో. మన ఇండియాకేమో ఆఫ్ఘనిస్తాన్లో మనం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ఏమవుతాయో అని ఆందోళనగా ఉంది. ఇక చైనా వాళ్ల ఆర్థిక ప్రయోజనాల కోసం శాంతి చర్చలు జరపమని ఒత్తిడి తెస్తోంది. అమెరికా అయితే హై అలర్ట్లో ఉండి పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. మరోవైపు ఇరాన్, యూరోపియన్ యూనియన్ ఏమో బాబోయ్ ఈ యుద్ధం వెంటనే ఆపండి అని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. చూశారుగా, టెర్రరిజం, సరిహద్దు గొడవలు, ఒకరిమీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఈ మూడు విషయాలు ఈ రెండు పక్కపక్క దేశాలను యుద్ధం ముంగిట నిలబెట్టాయి. మరి ఇప్పుడు ఈ ప్రాంతం భవిష్యత్తేంటి? ఇది నిజంగా ఒక $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈ రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకునే సమస్యను పరిష్కరించుకుంటాయా, లేకపోతే ఈ గొడవ ఇంకా పెద్దదై ఊహించని విధ్వంసానికి దారితీస్తుందా? వాళ్లు తీసుకునే ఒక్క నిర్ణయం మీదే మొత్తం దక్షిణాసియా భవిష్యత్తు ఆధారపడుంది. ఈ సంక్లిష్టమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం వేద వ్యాస అకాడమీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.